వంగలపూడి అనిత గారు హోంశాఖ మంత్రిగా ఉన్న ఈ మేడం మాట్లాడే మాటలు రోజు రోజుకు ఈ మేడం వ్యవహార శైలి సరే అధికారంలో ఎవరున్నారు లేకుంటే ఏ పార్టీ అన్న సంగతి పక్కన పెడితే హోంశాఖ మంత్రి అనే ఆ శాఖ యొక్క ప్రాముఖ్యతనైతే పూర్తిగా డౌన్గ్రేడ్ చేసేస్తూ ఉంటాయి. అండ్ ఒక మినిస్టర్ అది కూడా అంత కీలకమైన పోర్ట్ఫోలియోను నిర్వహిస్తున్నటువంటి ఈ మేడం మాటలు వ్యవహార శైలి అసలు చిన్నపిల్లలు కూడా అలా మాట్లాడారేమో. చిన్నపిల్లలు కూడా రవ్వంతైనా కూడా ఆమె నిర్వహించే శాఖలో హుందాతనం లేకుండా అకౌంటబిలిటీ ఫీల్ అవ్వకుండా బాబోయ్ మనకు మాట్లాడడం వచ్చు, ఏది బుద్ధి పడితే అదే నోట్లో నుంచి మాట్లాడేస్తామంటే జనాలు గమనించుకుంటూ ఉండరా? తాజాగా ఏమైంది? ఉప ముఖ్యమంత్రి, అది రాజ్యాంగబద్ధమైన హోదా కాదు, ఆయన కేవలం పంచాయతీరాజ్ అటవీ పర్యావరణ శాఖ మినిస్టర్ మాత్రమే, అంతవరకే ఆయన. దానికి బయట ఒక పావల దేని మీద సంతకం పెట్టమనండి, ఏం పెట్టలేదు, ఏం ఇంపాసిబుల్. అటువంటి వ్యక్తి పదే పదే హోంశాఖ గురించి మాట్లాడుతూ ఉన్నారు కదా, పదే పదే మాట్లాడుతూ ఉన్నారా? తాజాగా కూడా భీమవరం డిఎస్పీ అని చెప్పి ఆ జయసూర్య అసాంఘిక కార్యకలాపాలకు మద్దతు ఇస్తున్నారు, ఆయన వ్యవహారం శుద్ధమించిపోయింది, ఎస్పీతో ఫోన్లో మాట్లాడా, నేను డీజీపీకి చెప్తా, హోంమంత్రికి చెబుతా, ముఖ్యమంత్రికి చెబుతా, అది ఇది అని చెప్పి చేశారు. ఒకవేళ నిజంగానే హోంశాఖ మంత్రి పనితీరు బాగా ఉంటే వాళ్ళు పరిష్కరించుకోవాల్సిన అంశం శాఖ పరిధిలో, పక్కన ఇంకో శాఖ నిర్వహిస్తున్న మినిస్టర్ వేలెందుకు పెట్టారు? ఇదే ప్రశ్న తాజాగా మీడియా ముందుకు వచ్చినటువంటి వంగలపూడి అనిత గారిని మీడియా మిత్రులు అడిగితే ఆ మేడం చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? ఆయన మీ శాఖలో ఎందుకు జోక్యం చేసుకుంటూ ఉన్నారు, ఆయనకేం సంబంధము అని అడిగితే, మీరు ఈ ప్రశ్న అప్పుడు ముఖ్యమంత్రి జగన్ అడిగి ఉండింటే, అప్పటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని అడిగి ఉండింటే ఇప్పుడు మాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు, ఇప్పుడు సమాజానికి ఈ పరిస్థితి వచ్చేది కాదు. అప్పుడు జగన్ రెడ్డి చేసిన దానివల్ల మేము ఇప్పుడు ఇవన్నీ ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నారు. ఒక్కసారిగా ఇది లైవా లేకపోతే మనం ఏమైనా అక్కడెక్కడ కట్ చేసి వింటున్నామా అనిపించింది. ఇప్పుడు హోంశాఖ పరిధిలో ఉన్న ఒక అంశం మీద ఆ శాఖ మినిస్టర్ కానటువంటి డిప్యూటీ సీఎం అని ఆయన బహిరంగంగా జోక్యం చేసుకొని ఇదంతా అంటే దానికి జగన్మోహన్ రెడ్డి బాధ్యుడా? అసలు ఏమైనా అర్థం ఉందా? మొన్న మెడికల్ కాలేజీలు కట్టి 3వ సంవత్సరం క్లాసులు స్టార్ట్ అవుతూ ఉంటే, మెడికల్ పీజీ సీట్లకైనా అడ్మిషన్లు స్టార్ట్ అవుతూ ఉంటే ఒక్క మెడికల్ కాలేజ్ కూడా కట్టలేదు అని చెప్పి నిర్మాణం, వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్మాణంలో ఏవైతే ఆపేసారో అవి చూపించి జనాలు గల్లు మనం నవ్వుకునేటట్లు ప్రవర్తించారు మేడం. అసలు ఎంత దారుణం అంటే, ఈమె చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్పట్లేదా తనకి? నవ్వుకుంటున్నారు జనం. మనం చాలా కామెడీ మెటీరియల్ అయిపోతూ ఉన్నాం. రాజకీయాల తర్వాత మంత్రి పదవి ఉంటుందో లేదో, ఫస్ట్ మనం కనీసం ఒక మనిషిగా మనం గౌరవాన్ని నిలబెట్టుకుందామని చెప్పి ఎవరు చెప్పట్లేదు. ఆ మేడంకి ఎవరైనా చెప్పొచ్చు కదా. ఏంటిదండి ప్రశ్న, ఏంటి సమాధానం ఏంటి? అంతేకాకుండా అవును పక్కన మినిస్టర్లు చెబితే తప్పేంది, మాకు ఎన్నో ఉంటాయి అండర్స్టాండింగ్స్. అవును ఏదైనా తప్పు గమనించినప్పుడు చెబుతారండి, చెబుతూ లోపల చెబుతారు ఎవరైనా, బయటకు వచ్చి చెబుతారా? బయటకు వచ్చి చెబుతారా? లోపల చెబుతారు ఎవరైనా. ఏదైనా ఉంటే చూడండి అది చెడ్డ పేరు వస్తుంది అని చెప్పి లోపల ఫోన్లు చేసి చెబుతారు. బహిరంగంగా ఇట్లా ట్వీట్లు పెట్టి ఈ విధంగా ఫోన్ మాట్లాడమని ప్రకటనలు రిలీజ్ చేస్తారా? ఇంతగానం పూర్తిగా లాస్ట్ స్టెప్ వరకు కూడా స్టెప్ డౌన్ అయిపోవాల్సిన అవసరం ఉంటుందా? అక్కడ ప్రశ్న ఏంటి, ఈమె సమాధానం ఏంటి? ఎంత తప్పించుకోండి, మాకు లేని గోలు మీకు ఎందుకు, ఎవరికి గోలు ఉంటే లోపల మీరు ఏమైనా మాట్లాడుకోండి, బయట వచ్చేసిన తర్వాత ప్రశ్నించకుండా ఎవరు ఎందుకుంటారు? మీ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తూ ఉంది, దాని మీద మాట్లాడండి. ఏది మీరు వెళ్ళి పంచాయతీరాజు లేకపోతే అటవీ పర్యావరణ ఆయన మినిస్ట్రీ కింద ఉన్నాయి కదా, మీరు వెళ్ళి ఆయన మినిస్ట్రీ కింద అదిగో అధికారి తప్పు చేశాడు, నేను మాట్లాడినాను, నేను ఆ కన్సర్న్ మినిస్టర్కి చెబుతాను, నేను జిల్లా కలెక్టర్కి చెబుతాను, నేను ముఖ్యమంత్రికి చెబుతానని చెప్పి మీరు పెట్టండి, ఒక ట్వీట్ చూద్దాం. ఈ వంగలపూడి అనిత గారిని పెట్టమనండి, ఆ డీసీఎం పరిధిలో ఉన్న పంచాయతీరాజు లేకపోతే అటవీ పర్యావరణం కింద ఉన్న దాని కింద ఏదైనా ఇష్యూని బహిరంగంగా పెట్టమనండి చూద్దాం. ఎందుకండి బాబు మీ వైఫల్యం మీకు చేత కావట్లేదు, దాన్ని మళ్ళీ కవర్ చేసుకునేకి జగను గత ప్రభుత్వం ఏంది? ఏమన్నా అర్థమవుతుందా మాట్లాడుతూ ఉంటే? మరి చిన్నపిల్లలు కూడా ఇంత దారుణంగా సంబంధం లేకుండా మాట్లాడారే. ఓరే నేపాసుగుల మాకు సమన్వయం ఉంది, మేము పని చేసుకుంటాం అంటున్నారు. సమన్వయం ఉంటే రోడ్డు ఎందుకు ఎక్కిరారు? సమన్వయం అంటే బహిరంగంగా ఆయన ఎందుకు ట్వీట్ పెట్టారు? బహిరంగంగా జనసేన ఎందుకు ప్రకటన జారీ చేసింది? మీకు సమన్వయం ఉంటే ఫోన్ చేసి మాట్లాడుకోవాలి.
హబ్ అయ్య బాబోయ్, అసలు టూ మచ్ అనే పదం కూడా చిన్నపోతుందండి బాబు. ఈ మేడం మాట తీరు, ఈ పనితీరు, అసలు హోంశాఖ మంత్రులు అంటే ఇట్లుంటారా? ఆంధ్రప్రదేశ్ చరిత్ర చూసి ఉంటారు ఇంతకుముందు ఎవరిని.